పాలమూరు జిల్లా నాసిరకం విత్తనాల తయారీకి అడ్డాగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తన వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. నాసిరకమైన విత్తనాలను సాధారణ విత్తనాలతో పాటు ప్యాక్ చేసి అమాయక రైతులకు కట్టబెడుతున్నారు. వీటిని సాగు చేస్తున్న రైతులు దిగుబడులు రాక నిండా మునుగుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో భారీగా పట్టుబడిన నాసిరకం విత్తనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో నకిలీ విత్తనాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అక్రమార్కులు దళారులు నకిలీ విత్తనాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడగా మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేసినట్టు తెలుస్తుంది. అడిగి తెలుసుకుందాం, జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం ఎట్లా సాగుతుంది, ఎట్లా చేస్తే మేలు జరుగుతుంటారు? చేసే నకిలీ పత్తి విత్తనాలను కలర్ చేసి రైతులను అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ రైతాంగాన్ని మోసం చేయకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. వాళ్లకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. రైతులు ఉంటారు కాబట్టి రైతు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే, నకిలీ విత్తనాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వము వాటిపైన చర్యలు తీసుకొని సబ్సిడీ విత్తనాలను పెంచి సరఫరా వివిధ ప్రాంతాలలో కూడా సబ్సిడీ విత్తనాలను పెంచి రైతులకు సరైన టైంలో అందించే విధంగా చూడాలని ప్రభుత్వానికి మా రైతుల తరపున మేము మాట్లాడుతున్నాం. మొత్తంగా ఈ యొక్క సీజన్లో రైతులు విత్తనాల కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునేటువంటి వ్యాపారులు మాత్రం నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టి ఆ తర్వాత వాళ్ళని నష్టపోయేందుకు వాళ్ళే కారణమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీ పైన విత్తనాలు సరఫరా చేసి పేద రైతులను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ ఉండేటువంటి రైతుల నుంచి పరిస్థితుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయం కానీ పోలీసు అధికారులు చేసేటువంటి యొక్క ఉమ్మడి దాడుల్లో ప్రతి సంవత్సరం కేసులు పెడుతున్నప్పటికీ కూడా వాటిపైన పీడీ యాక్ట్ అట్లాంటి కఠినమైనటువంటి చర్యలు లేకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా భూత్పూరు, గద్వాల, జడ్చెల్ల, బిజినపల్లి తదితర కేంద్రాలను అడ్డాగా చేసుకొని మాత్రం విచ్చలవిడిగా ఈ యొక్క నకిలీ పత్తి విత్తనాల యొక్క విక్రయము కొనసాగుతుంది. కాబట్టి వాటిపైన ఉక్కుమాదం మోపి రైతులను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.